పొల్యూషన్ మైనింగ్ శాఖలో అక్రమాలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ సహజ వనరులను అక్రమ్ లీజ్ హోల్డర్కు దోచిపెడుతున్న మైనింగ్ శాఖ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెలికి తీసినటువంటి మేధావి, పర్యావరణవేత్త, అదేవిధంగా జర్నలిస్టు, ప్రపంచానికే అయినటువంటిది వెంకట ప్రసాద్ క్వారీ, సర్వే నెంబర్ 14 కాజిపల్లి. 47.92 కోట్ల డిమాండ్ నోటీస్ పెండింగ్లో ఉండగా క్వారీ ప్లాన్ లేకుండా, ఎంఆర్సీసీ లేకుండా 8 అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి 400 కోట్ల వరకు ఆదాయానికి గండి కొట్టుతున్న గనుల శాఖ. డిఎంజీ 7.92 కోట్ల డిమాండ్ నోటీస్ పెండింగ్లో ఉన్న తవ్వకాల పేరుతో తెలంగాణ సహజాన్ని, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ కాలుష్య కారకాలతో నింపివేస్తుంటే అక్రమాస్తులు నిలుస్తున్న పొల్యూషన్ కంట్రోల్ మరియు ఈసీసీఎఫ్ఓ లేకుండా 2023 8 ఏళ్ళ వరకు 2.7 ఎకరాల అడ్డగోలుగా తవ్వేందుకు వెంకటప్రసాద్ క్వారీకి అనుమతి ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. కోఆర్డినేటర్ లేకుండా, ఫెన్సింగ్ లేకుండా, 7 మీటర్ల గ్రీనరీ లేకుండా మైనింగ్ చేస్తుంటే చోద్యం చేస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అదేవిధంగా తవ్వే క్వారీలకు సహకరిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు చెరువులను కాలుష్య కారకాలతో నింపుతుంటే వాళ్లకు అడుగులకు మడుగులు ఒత్తుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. వెంటనే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నటువంటి వాళ్లకు ఈ యొక్క చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అదేవిధంగా కాజిపల్లి ఎక్కడ కాజిపల్లి 47.92 కోట్ల నోటీస్ డిమాండ్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మైనింగ్ వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఉంది. కాబట్టి వీళ్ళను కూడా అందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలని, క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.